రే మచ్చా, కొత్త బండి తీసుకున్నావా? అవునరా. మరి పార్టీ? రే మచ్చా, బండి లోన్లో ఇచ్చారు కాబట్టి తీసుకున్నాను రా. అదే కావాలంటే నువ్వు కూడా ఎవరితో నన్ను 10,000 లోన్ ఇప్పించు, నీ కూడా పార్టీ ఇస్తా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? పని చేసుకోరా బేవకు. ఎలా వస్తావురా బక్కోడా? ఎలా రావాలరా బండోడా? నువ్వేంటి, నీ పర్సనాలిటీ ఏంటి? నన్నే బండోడంటావా? పర్సనాలిటీ చూసి తక్కువ నంచేదిరా బండోడా. నా చేతిలో ఉన్నంత కండ లేదు నీ బాడీలో, నువ్వు నాకు రబా వేస్తున్నావా? నీ చేతుల్లో కన్నుంటే గిన్నా నా గుండెల్లో దమ్ముందిరా బండోడా. చూసుకున్నావా బండోడా? సయ్యా సై. నీకు కండ బలం ఉంటే నాకు ఈ బలం ఉందిరా. కోయ్ 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 కోండ్ కోయ్ కోయ్ కోయ్. పిల్లోలతో పిల్లాట్లేంట్రా పిల్ల పాల్కోవా. మళ్ళీ ఎవరుతారా బండోడా? ఏం మాట్లాడుతున్నావురా బక్కనాయాల? అందుకే కదా ఈ బొక్కొని చేతిలో ఓడిపోయింది. మోసం చేసి గెలిస్తే గెలిచినట్టేంట్రా బక్కోడా? ఈరోజు చూసుకుందామా? రారా, నేను కూడా దానికే వెయిట్ చేస్తున్నా. సయ్యా సై. పాపం దడుచుకున్నట్టున్నాడు తిరిగేదవా. బంగారు వచ్చేసారా? రండి రండి. ఏమి ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నావు? ఈరోజు ఫస్ట్ టైం జీడిపప్పు ఉప్మా చేసా, మీకు పెడదామని. ఫ్రెష్ అప్ అయి వస్తా. బంగారు వేడి వేడి ఉప్మా రెడీ. కానీ ఒక కండిషన్, ఉప్మా బాగుంటే బాగుందని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. అంతేగాని మీరు మళ్ళీ నా మీద ప్రేమతో ఉప్మా బాగాలేకపోయినా బాగుందని చెప్పారంటే నేను ఫీల్ అవుతాను. ఏదైనా కానీ జెన్యూన్గా ఉండాలి, సరేనా? బంగారు ఉప్మా బాగానే ఉంది కానీ ఉప్పే కొంచెం తక్కువైంది. ఉప్పు తక్కువైందన్నారు కదా, ఇదిగో ఉప్పు తెచ్చా, తీసుకోండి. ఇంత ఉప్పు సరిపోద్ది కదా, తినండి. ఇంత ఉప్పు సరిపోద్ది కదా, తినండి. ఇంత ఉప్పు సరిపోద్ది కదా, తినండి. ఏయ్ ఏంటి ఇది, ఇంత ఉప్పేసావు? నేను తినను పో. ఆ ఉప్మానే బాలేదంటావా? చావరా, చావు. ఈ ఆఫీస్లో టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను రా బాబు. ఈ జాబ్ ఎవడు కనిపెట్టాడో కానీ వదిలేద్దామా అంటే ఈ ఇంటి మొత్తాన్ని నేనే చూసుకోవాలి, ఈ ఇంటి లోన్ కూడా నేనే కట్టుకోవాలి, నా ఫ్యామిలీని కూడా నేనే చూసుకోవాలి. ఏమైంది నాన్న, నీలా నువ్వే మాట్లాడుతున్నావు? ఏమోలే కానీ ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? ఏం లేదు నాన్న,
ఇంటి లోన్ తీరాలని టెంకాయ వలుస్తున్నా దేవునికి కొడదామని. సరేలే గాని ఇందుకు తమ్ముడేం చేస్తున్నాడు? తమ్ముడా అక్కడ లోపల ఉన్నాడు. రే తమ్ముడు, చెప్పు బేబీ. రేపు పెళ్ళయ్యాక నన్ను ఎలా చూసుకుంటావు? నిన్ను బంగారంలా చూసుకుంటా. నువ్వు ఏం టెన్షన్ తీసుకోవద్దు బేబీ. రేపు పెళ్ళయ్యాక ఈ ఇల్లు మొత్తం నీ పేరు మీదే రాసిస్తాగా. మచ్చా ఏమైందిరా ఏడుస్తున్నావు? నా గుండె పగిలిపోయిందిరా. అవునా, మరి డబ్ డబ్ అని కొట్టుకునేది నీ గుద్దా? అన్నా అన్నా, ఈ ఇంట్లో దయ్యం ఉందంట, నిజమేనా? దెయ్యమా? ఏమో బ్రో, నాకేం తెలుసు. నేను చనిపోయి 20 ఏళ్ళు అవుతుంది.